ధనుష్కోడి దయ్యాల పట్టణంగా ప్రసిద్ధి చెందిన ఈ ఊరిలోకి పక్షులు కూడా వెళ్లడానికి భయపడతాయి. అంతేకాదు ఈ ఊరిని గోస్ట్ సిటీగా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ప్రజలు ఉండడానికి వీల్లేదని ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఎందుకు? ఆ ఊళ్ళో నిజంగానే దయ్యాలున్నాయా? ఈ స్టోరీ చూడండి. ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఒక చిన్న పట్టణం. సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఒకప్పుడు వ్యాపార కేంద్రంగా ఉండేది ధనుష్కోడి. కానీ 1964లో వచ్చిన ఒక భారీ సైక్లోన్ వల్ల ఆ చిన్న ఊర్లోని 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సైక్లోన్ లో 20 అడుగుల ఎత్తైన అలలు వచ్చి పట్టణంలోని రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ మరియు వైద్య కేంద్రం వంటి అన్ని సదుపాయాలను పూర్తిగా నాశనం చేశాయి. దాని తర్వాత ధనుష్కోడి పూర్తిగా ఖాళీగా మారింది. అంతేకాకుండా అక్కడ నివాసం ఉండడం ప్రమాదకరంగా భావించిన ప్రభుత్వం ఆ ఊరిని, ఆ ప్రదేశాన్ని గోస్ట్ సిటీగా ప్రకటించింది. అంతేకాదు ఆ తుఫాను తర్వాత ఆ ప్రదేశానికి పక్షులు కూడా వెళ్లడం మానేశాయనే వాదన ఇప్పటికీ వినిపిస్తుంది. కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం ధనుష్కోడి ఒక పర్యాటక ప్రాంతంగా మారింది మరియు అక్కడకు ప్రతిరోజు వందల సంఖ్యలో టూరిస్టులు వెళ్తుంటారు. అయితే ఆ ప్రదేశంలో కొందరు మత్స్యకారులు తప్ప ఇంకెవ్వరు ఉండట్లేదు. అప్పటి శిథిలాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి మీరెప్పుడైనా ఇదివరకు ధనుష్కోడి వెళ్లారా? ఒకవేళ వెళ్ళుంటే అక్కడ పక్షులని చూసారా? తప్పకుండా కామెంట్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.